ఇంతకు ముందు చూసిన భారతీయుడికి దీనికి చాలా తేడా ఉంది. దీనిలోని భారతీయుడు అలియాస్ సేనాపతి చాలా జోవియల్గా ఉంటాడు. కొంచెం క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సిరీస్ క్యారెక్టరైజేషన్ అంత పార్ట్ 3లోనే ఉంటుంది అన్నట్టుగా నాకు అనిపించింది. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సేనాపతి క్యారెక్టర్కి తెలుగు డైలాగ్స్ లిప్ సింక్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. శంకర్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో రేంజ్ లో ఉంటాయి. దీనిలో కూడా ఎక్కడ తగ్గలేదు. సేనాపతి క్యారెక్టర్ ఏజ్ పరంగా ముసలుడైనా యాక్షన్ పార్ట్స్ మాత్రం టాప్ నాచ్ లో ఉంటాయని ట్రైలర్ నుంచి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం మంచిదైంది. అనిరుద్ధ్ చాలా ట్రై చేశాడు. ఇంకా థర్డ్ పార్ట్ లోనే కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుందేమో అనుకుంటున్నాను. సినిమాటోగ్రాఫర్ రత్నవైలో గారు లేని లోటు అప్పుడప్పుడు తెలుస్తుంది. సినిమాలోని లైవ్ యాక్షన్ పార్ట్స్ అన్ని బాగా అచీవ్ చేశారు. కాస్టింగ్ విషయంలో శంకర్ గారు నెంబర్ 1. సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ బాగా సెలెక్ట్ చేశారు. వాళ్ళ నుంచి సినిమాకి కావాల్సిన యాక్షన్ రప్పించుకున్నారు. సిద్ధార్థ్ ఈ సినిమాలో ఎక్కువసేపు కనిపిస్తారు, కానీ సైడ్ క్యారెక్టర్స్ కన్నా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రమే అతనికి ఉంటుంది. వర్మకలం బేస్ చేసుకునే చాలా సీన్స్ ఉంటాయి. డిఫరెంట్ టెక్నిక్స్ వాడి చంపుతూ ఉంటాడు. ఎందుకో కొంచెం రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది. సినిమాలో స్టోరీ పెద్దగా ఏముండదు, ఒక సింగిల్ లైన్ మీద నడుస్తుంది. చివరికి వచ్చేసరికి థర్డ్ పార్ట్ కూడా చూడాలని అనిపించేలా చేశారు. ఫైనల్ గా శంకర్ కంబ్యాక్ ఇచ్చారా అంటే నెక్స్ట్ పార్ట్ తో ఇస్తారని ఆశిద్దాం.